హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనమైతే కొత్తగా రిలీజ్ అయిన నల్గొండ జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ పోస్టుల గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. వీడియోని అయితే అందరూ లాస్ట్ దాకా చూసి ట్రై చేయండి. మనకైతే ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి చాలా అయితే మార్పులు అయితే చేశారనమాట. ఈ కొత్త నోటిఫికేషన్లో చూసుకుంటే ఈ అంగన్వాడీ పోస్టులకు అయితే ఎవరైతే ఇంటర్ అయితే క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు 10th కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, అంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. కానీ మోస్ట్ ప్రియారిటీ వాళ్ళైతే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఇస్తారనమాట, 10th చేసిన వాళ్ళకి ఇవ్వరు. అండ్ ఈ పోస్టులకు మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 to 35 years దాకా ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఏ క్యాస్ట్ వాళ్ళైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్ క్యాస్ట్ అనే ఏం లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్టులకి. అండ్ మీరు అప్లై చేసినప్పుడు ఈ పోస్ట్ ఆల్మోస్ట్ మీకు సంబంధించిన రీజన్ ఏరియాలోనే మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనము డైరెక్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ విలేజ్ అండ్ వార్డ్ ఉంటుంది అనమాట. మీరు మీ విలేజ్ అండ్ వార్డ్ మీరు మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు మీకు సంబంధించిన రీజియన్లో మీకు పోస్టింగ్ వచ్చేటట్టు చూసారనమాట. అండ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 27 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే లాస్ట్ డేట్ వచ్చేసి 10th జూలై దాకా ఉందన్నమాట. అంతవరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుని మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మనకి సెలక్షన్ చేశారనమాట. మీ ఇంటర్ మార్క్స్ కానీ 10th మార్క్స్ కానీ ఉంటాయి కదా, వాటిని బట్టి అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్ ప్రయారిటీ మనం చూసుకుంటే ఇక్కడ ఎవరైతే వితంతులు ఉంటారో, అంటే ఎవరైతే మనకి సింగిల్ బీడా ఉంటారో వాళ్ళకైతే మనకి 10 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. అండ్ ఎవరైతే ఆర్ఫన్స్ ఉంటారు కదా, అనాథలు, వాళ్ళకైతే ప్లస్ ఎక్స్ట్రా 5 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట 70కి. ఎవరైతే దివ్యాంగులు అంటే మనకి ఫిజికల్ అన్ఫిట్ ఉంటారు కదా, వాళ్ళకైతే మనకి +5 ఎక్స్ట్రా మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. ఇలా అయితే మనకి వీళ్ళు మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మనల్ని సెలెక్ట్ చేస్తారన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి నల్గొండ జిల్లా నుంచి అయితే వచ్చిందనమాట అంగన్వాడీ పోస్టులకి అయితే. అండ్ కొంతమందికి అయితే అనుమానం ఉంటుంది అనమాట, ఏంటంటే మనకైతే బయట వాళ్ళు మనీ ఇచ్చి పోస్టులు తీసుకుంటారని. అలా అయితే ఉండదు అనమాట. ఇదైతే మనకి గవర్నమెంట్ అండర్ కింద వస్తుంది అనమాట. ఎవరైతే మనకి మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మార్క్స్ గెయిన్ ఉంటారో వాళ్ళకి మాత్రమే మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎటువంటి మనీ తీసుకొని కానీ వేరే వేరే విధాలుగా అయితే మనకైతే పోస్టింగ్ ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే మనకి ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు లింక్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి ఫస్ట్ ఇక్కడ మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ అంగన్వాడీ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ నేమ్, మీ హస్బెండ్ నేమ్, మొబైల్ నెంబర్, విలేజ్ వార్డ్, ఫాదర్ నేమ్, ఆధార్ నెంబర్, అడ్రస్, మీ క్యాస్ట్ అండ్ మైనారిటీ, ఇలా అయితే మీరైతే ఫిలప్ చేయాలన్నమాట. ఇవన్నీ అప్లికేషన్ ఫామ్లో ఆన్లైన్లో ఉంటుందన్నమాట ఇది. అండ్ కొంతమంది డౌట్ ఏమడుతున్నారంటే, అన్మ్యారీడ్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చా లేదని కొంతమంది డౌట్ ఉందన్నమాట. ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో అయితే మనకి హస్బెండ్ నేమ్ అని మెన్షన్ చేశారు. సో మోస్ట్లీ మనకి మ్యారీడ్ ఉమెన్కే ఛాన్స్ ఉంటుంది. ఇంకా వీళ్ళైతే మనకి ఏం డీటెయిల్గా చెప్పడం లేదనమాట, మ్యారీడ్ ఉమెన్కే లేకుంటే అన్మ్యారీడ్ ఉమెన్ కానీ. అండ్ కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట, మీకు ఖచ్చితంగా అయితే దీంట్లో మీరు అటాచ్ చేయాలన్నమాట. ఇందులో ఫస్ట్ చూసుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, 10th సర్టిఫికేట్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ అన్నమాట. ఒకవేళ మీరు ఏమైనా స్పోర్ట్స్ కానీ అంటే మీకు స్పోర్ట్స్ సంబంధించిన డాక్యుమెంట్, ఇవన్నీ అయితే మనకి నార్మల్గా అప్లై చేయాలన్నమాట. అంటే ఎవరైతే మెరిట్ లిస్ట్ పోవాలనుకుంటున్న వాళ్ళకి. అండ్ ఎవరైతే ప్రత్యేక కేటగిరీలో మనకి ఉన్నారో వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ వీడియో అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ కానీ, ఒకవేళ ఆఫర్ అంటే అనాథలు ఉంటారు కదా వాళ్ళు కానీ, ఫిజికల్ అండ్ ఫిట్ వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్, ఇంటర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అండ్ కొంతమందికి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంది కదా అలాంటివి, ఇవన్నీ సర్టిఫికేట్ అయితే మీరైతే ఫిలప్ చేయాలన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేసేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకైతే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 10th జూలై అనమాట. 10th జూలై ఈవినింగ్ 5 PM మనకైతే అప్లికేషన్స్ క్లోజ్ చేస్తాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా మ్యారీడ్ ఉమెన్ ఉంటారో 18 to 35 years, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, హోప్ యూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Until then, see you in the next one, guys. Bye.